ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయము నందుంచి. ఏమండి, దేవుని ధర్మ విధులు మన హృదయం నందు ఉంచాడే లేదా? ఉంచి నడిపిస్తున్నాడు. మనసునందు వాటిని, వారి మనసునందు అనగా మన మనసునందు వాటిని రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనును అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనదియు జీవగలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. ఆమేన్. మనకు గొప్ప యాజకుడున్నాడు. ఆమేన్. మన సంఘములో ఎవరున్నారండి? గొప్ప యాజకుడున్నాడు. మన దేవుడున్నాడు. మన దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధ ఆత్మ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీ ఏ రక్తంలో కడగబడ్డావు? దేవుని యొక్క రక్తంలో కడగబడ్డావు కాబట్టి సంఘములోనికి ధైర్యముగా వచ్చి కూర్చొని ప్రార్థన చేసి సాక్షి బిడ్డగా నిలబడుతున్నావు. నువ్వు దేవుని రక్తంలో కడగకపోతే నువ్వు రాగలవా? రాలేవు. దేవుని సన్నిధి ఎదుర్కోగలవా? ఎదుర్కోలేవు. నువ్వు రక్తంలో కడగబడ్డావు. అది దేవుని రక్తము. నువ్వు ఏ రక్తంలో కడగబడ్డావు తల్లి? దేవుని రక్తము, యేసయ్య రక్తం. మనల్ని యేసయ్య రక్తం ఎలా చేసిందంటే మనల్ని సంపూర్ణంగా చేసి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలో నిలబెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని సంపూర్ణంగా చేయడానికి సదాకాలము నిలిచి ఉండు ఒకే బలి, ఒక బలిని అర్పించి మనం సంపూర్ణంగా చేసి పరలోక సన్నిధిలో నిలబెట్టడానికి ప్రభు నీ కొరకు నా కొరకు అర్పించాడు తల్లి. దాన్ని నువ్వు నేను గుర్తిస్తున్నామా? ఈరోజు దేవుని సమయం అని నువ్వు గుర్తిస్తున్నావా? నా కొరకు నా తండ్రి ప్రాణం పెట్టాడు, బలి అర్పించాడు. ఈ దినములే దేవుని సన్నిధిలో హాజరు కాకపోతే నేను క్షేమంగా నెలంతా నడవగలుగుతానా? ఏమండి, గుర్తు చేసుకో ప్రియమైన సహోదరి సహోదరుడా. నువ్వు ఏ సమయంలో తప్పిపోయి ఉన్నావు, నువ్వు ఏ సమయంలో పడి ఉన్నావో ఒక్కసారి దేవుని వాక్యమును బట్టి జ్ఞాపకం చేసుకో. మన దేవుడు ఎప్పుడు మన చేయి విడవడు. మాటి మాటికి మనమే విడిచిపెడుతున్నాం దేవుని సన్నిధిని. అదేంటి, మనకి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవా దేవా నా చేయి ఎందుకు విడిచిపెట్టావు? అప్పుడు దేవుడు మనతో మాట్లాడి ప్రశ్నించినప్పుడు అరే నేను ఎందుకు చేయి విడిచిపెడుతున్నాను? నువ్వే కదరా. దావీదుతో మాట్లాడాడు దేవుడు, పదే పదే నా చేయి ఎందుకు విడిచిపెట్టావు ప్రభు అంటే. నువ్వు ఏ పరిస్థితిలో ఉంటే నన్ను విడిచిపెట్టావు చూడు, చేయి ప్రార్థన అని ఒక్కోటి దావీదుకు చూపించినప్పుడు అవునయ్యో నేను పాపంలో పడి ఉన్నానయ్యా, పాపం చేసేటప్పుడు నీ చేయి విడిచిపెట్టానే, నేను పాపం చేసేటప్పుడు నువ్వు గుర్తుకు రాలా, నేను గుర్తు చేసుకోలా. ఏమండి, మన పాపాలు అతిక్రమాలు చేసేటప్పుడు దేవుని గుర్తు చేసుకుంటామా? చెప్పండి బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటామా? ఆ పాపం చేసేసి దెబ్బలు తిన్నపాట ఇదిగో ప్రభా నా చేయి విడిచిపెట్టావు, నన్ను క్షమించు. అయినను ప్రభు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. ఇక్కడ చివరిగా మాట ఏం చెప్తున్నాడు ప్రభు? ఇక మీదట మీ పాపం మీ దోషం నేను జ్ఞాపకం ఉంచుకోను. ఏమంటున్నాడండి ప్రభు? మీ పాపం మీ దోషం నేను జ్ఞాపకం ఉంచుకోను. ఎందుకంటే మీ కొరకు నేను బలిని అర్పించాను. మీరు అంతే, మీరు మారరు, మీ బతుకులు మారవు, మీ బతుకులు మారవు. అందుకని మీ కొరకు నేనే వచ్చి అర్పించాను. మీ పాపం నేను జ్ఞాపకం చేసుకోను, మీ దోషములు జ్ఞాపకం చేసుకుని, మీ అక్రమాలు జ్ఞాపకం చేసుకునే అవసరం లేదు.
ఎవరు పరిశుద్ధతని కాపాడుకుంటాడో వాడే నా రాజ్యంలో ఉంటాడు. ఎవరు నా రక్తమునకు నా శరీరమునకు సాక్షి బిడ్డలుగా నిలబడతారో వారే నా సన్నిధిలో ఉంటారు. ఎవరైతే నా ఆత్మను దుఃఖపరచకుండా నా ఆత్మను సంతోషపెడుతూ నా ఆత్మను పొందుకొని నా ఆత్మ ద్వారా నడుస్తారో వారే నా సన్నిధిలో ఉంటారు. అదే నా సన్నిధిలో ఉంటారు. పోటీ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుని జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు మన హృదయ శుద్ధి చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకొని నిన్నటి రాత్రికాల సమయము ఏం చేసుకున్నామండి? మన హృదయ శుద్ధి చేసుకొని ఈ యొక్క పునరుద్ధాన దినంలోకి అడుగుపెట్టి ఇక్కను హృదయ శుద్ధి కావాలని బ్రతిమలాడుకుంటున్నాం. నీ శరీరం నా యుద్ధ నుంచి దూరం చేయొద్దు, నీ రక్తం నా యుద్ధ నుంచి దూరం చేయొద్దు, నీ ఆత్మ నా యుద్ధ నుంచి దూరం చేయొద్దు. వీటన్నిటికీ నన్ను విధేయుడుగా నిలబెట్టు, అవిధేయుడుగా నిలబెట్టొద్దయ్యా. యోగ్యుడిగా ఎంచుకుని కృపను నాకు దయచేయి. అయోగ్యుడిగా నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా. అపరాధిగా నిలబెట్టొద్దు, నిరపరాధిగా నిలబెట్టు. విశ్వాసము నీ పైన ఉన్న నాకున్న విశ్వాసాన్ని నిలబెట్టు ప్రభువా. నీ పైన నాకున్న ప్రేమను నిలబెట్టయ్యా. నాలో నీ విశ్వాసం ఉండాలి, నాలో నీ ప్రేమ ఉండాలి, నాలో నీ భయం ఉండాలి. అవి లేకుండా నేను జీవించలేను ప్రభువా. అవి లేకుండా నేను జీవించలేను ప్రభువా. అవి లేకుండా నేను జీవించలేను ప్రభువా. అవి లేకుండా నేను జీవించలేనయ్యా. అవి నా లేకపోతే నా బ్రతుకు వృధా అయిపోతే నేను భ్రష్టునైపోతాను. నీ సన్నిధికి పనికిరాని పాత్రగా నేను మారిపోతాను. నీ సన్నిధికి నేను పనికొచ్చే పాత్రగానే ఉండాలి, కానీ పనికిరాని పాత్రగా నన్ను ఉంచొద్దయ్యా. నా చేయి విడవద్దు ప్రభువా. నీ చేయి విడిచిపెట్టింది నేనే ప్రభువా. నా చేయి పట్టుకో ప్రభువా. మరలా నా తప్పులు తెలుసుకొని, నా పాపాలు ఒప్పుకొని, నా అతిక్రమం ఒప్పుకొని ప్రాధేయపడుచున్నానయ్యా. నా పాపాలను క్షమించవా, నా అతిక్రమం క్షమించవా. నాకు ప్రాయశ్చిత్తం ఇచ్చి నీ పాద